ఈరోజు శ్రావణమాస శుక్రవారం. ఈ శ్రావణమాస శుక్రవారం అత్యంత శక్తివంతమైనది. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇంతటి శక్తివంతమైన ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించే శుక్రవారం రోజున ఎవరైతే మీ గుమ్మం దగ్గర ఇలా చేస్తారో వారికి అత్యంత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. రేపు శుక్రవారం తిథి రోజున గుమ్మం దగ్గర ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పోయి వారికి ఇక తిరుగులేని యోగం అనేది ప్రాప్తిస్తుంది. గుమ్మం దగ్గర ఏ పరిహారం చేసుకున్నా సరే మనకి ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ప్రధానమైన సింహద్వారం దగ్గర ఎవరైతే ఈ పరిహారాన్ని ఆచరిస్తారో వారికి సకల ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంటి గుమ్మం అనేది ప్రధానమైనది. సింహద్వారానికి ఉన్న ప్రత్యేకత మనం మాటల్లో చెప్పలేము. సింహద్వారం లేనిదే ఇల్లు నిర్మించలేము, దేవాలయము నిర్మించలేము. ఇలాంటి ఒక పూరి గుడిసె కావాలన్నా సింహద్వారం అనేది మొదటి ప్రాధాన్యత అనేది కలిగి ఉంటుంది. అంతటి ప్రాధాన్యత కలిగిన ఆ సింహద్వారాన్ని ఏ విధంగా ఉంచుకోవాలి, ఎలా ఆచరించాలి, సింహద్వారానికి ఎలాంటి పూజలు చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. శక్తివంతమైన ఈ సింహద్వారం అంటేనే మన ఇంటిలోనికి మంచి రావాలన్నా, చెడు రావాలన్నా, అంటే మంచి నెగిటివ్ ఎనర్జీ కానీ పాజిటివ్ ఎనర్జీ కానీ మన ఇంటి లోపలికి రావాలంటే మనకి సింహద్వారం నుండే వస్తుంది. కాబట్టి ఏ దైవం అనుగ్రహం కావాలి అన్నా, మనకి ఆశీర్వాదం కలగాలి అన్నా మనకి సింహద్వారం నుంచే మనకి అమ్మవారి యొక్క ఆశీర్వాదం అనేది ప్రాప్తిస్తుంది కదా. అందుకే అంతటి శక్తివంతమైన మన సింహద్వారం దగ్గర శుక్రవారం కలిసి వచ్చిన రోజు కాబట్టి, శ్రావణ శుక్రవారం కలిసి వచ్చిన రోజు కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఆచరించండి. మంచి ఫలితం అనేది కలుగుతుందండి. ఇక ఇది చిన్న పరిహారం అండి. మనకి అందుబాటులో ఉన్న వస్తువులతోనే ఈ పరిహారాన్ని ఆచరించండి. ఇక మీకు తిరగనేదే ఉండదు. మనకి చాలా వరకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుందండి. మనకున్న ఆర్థిక సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, ఇలాంటి అనేక సమస్యల నుంచి మనకు విముక్తి అనేది కలిగి ఒక దారి అనేది కనిపిస్తుందండి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో చేయాలి. అంతే అండి, మనకు ఫలితం అనేది అదే వస్తుంది. ఎందుకంటే కష్టపడితే డబ్బు వస్తుంది కదా. అలాగే మనం ఏదో చేసామా అన్నట్టు కాకుండా పూజలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మనకు ప్రతిఫలం కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి మనకున్న ఆర్థిక ఇబ్బందుల నుండి మనం బయటపడడానికి, కష్టాల నుండి ఇబ్బంది పడడానికి ఇది ఒక మంచి పరిహారం అని చెప్పవచ్చు. మీరు తప్పకుండా గుర్తుపెట్టుకొని ఈ పరిహారాన్ని ఆచరించండి చాలు. ఇక శుక్రవారం రోజున మాత్రమే ఈ పరిహారాన్ని ఆచరించాలి. అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక సాయంత్రం 6 నుండి 7:30 మధ్యలో, అంటే సంధ్యావేళ సమయంలో మాత్రమే ఈ పరిహారం అనేది ఆచరించాలి. ఎందుకంటే లక్ష్మీదేవి ఆ సమయంలో భూలోకంలో సంచరిస్తూ ఉంటుందట. ఆ సమయంలో మనం ఈ పరిహారాన్ని ఆచరించడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై కలగడానికి మనకి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలో ఈ పరిహారాన్ని ఆచరించండి. చాలామంది అండి మనం చూస్తూనే ఉంటాము, అంటే చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటావు. స్థితిగతులు సరిగ్గా లేక, ఇంట్లో సమస్యలతో, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, ఇలా అనేక విధాలుగా చాలామంది సతమతమవుతూ ఉంటారండి. అలాంటి వారు ఎందరో ఉన్నారు. అందులో మనం ఒక భాగమే అండి. ఎందుకంటే కష్టసుఖాలు లేని మనిషి అనేది ఉండరు. ఎందుకంటే కష్టసుఖాలు ఉంటేనే జీవితం సుఖమయంగా ఉంటుంది. అందరూ కష్టాలు చూస్తే మనకి సుఖం విలువ తెలియదు, సుఖాన్ని చూస్తే కష్టం విలువ తెలియదు. ఎవరైతే కష్ట సుఖాలను అనుభవిస్తారో వారు జీవితంలో మంచి పొజిషన్కి వస్తారని, మంచి బాధ్యతలను నెరవేరుస్తారని మన శాస్త్రాలు చెప్పబడింది. మన స్థితిగతులు బాగాలేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఆ ఇబ్బందులు ఎందుకు వస్తావో తెలియకుండానే మనం ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు జరగడం, ఇంటి వాస్తు బాగాలేకపోవడం, ఇంట్లో వారు బాగాలేకపోవడం, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా బయటకు వెళ్ళి పనులు చేసి వచ్చి ఇంటికి వచ్చి సుఖపడాలి అని అనుకుంటారు. కానీ ఇంట్లోకి వచ్చిన నుండి కూడా అలాంటి పనులన్నీ, ఇంతటి కష్టతరమైన పని కూడా చేసుకొని తీరాల్సిందే అండి. ఎందుకంటే వారికి అదృష్టం అనేది కూడా కలిసి ఉంటేనే మనకు కలదు సుఖం అంటారు కదా. అదృష్టం ఉన్న వారికి మాత్రమే అంతటి యోగం అనేది ప్రాప్తిస్తుంది. అలాంటి అదృష్టం మీకు కలగాలి అంటే ఈ పరిహారాన్ని ఆచరించండి. ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి. మీకు ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో మీరే మీ జీవితంలో జరిగే మార్పులను మీరే గమనిస్తారు. మన ఇంటిలోనికి నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందండి? మన ద్వారానే మన ఇంటిలోనికి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు, మా ఇంట్లో మేము ఎప్పుడు పూజలు చేస్తాము, మా ఇంట్లో అసలు నెగిటివ్ ఎనర్జీ ఉండదని ఎప్పుడు అనుకోవద్దండి. ఎందుకంటే మన ఇంటి లోపలికి ఎప్పుడు ఏ విధంగా నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుందో మనకు తెలియదండి. కాబట్టి అది ఏదో ఒక రూపంలో మన ఇంటి లోపలికి వస్తుంది. కాబట్టి అలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మన ప్రతి ఒక్కరి ఇంటిలోకి వస్తుందండి.
ఇరుగు పొరుగు వారు మనకి ఇంటి లోపలికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వారిలో కొందరు దృష్టి పెట్టేవారు ఉంటారు. ఇంటికి కానీ ఇంట్లో ఉన్న మనుషులకు కానీ వారి మధ్యలో సందేహాలు కలిగేలా ప్రవర్తించి వెళ్తూ ఉంటారండి. ఆ విధంగా వారికి దృష్టి అనేది చాలా గట్టిగా తగులుతుందండి. అలా లేకపోతే మనం బయటకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ, ఎవరినెవరినో తాకినప్పుడు కానీ మన ఇంటి లోపలికి నెగిటివ్ అనేది వస్తుందండి. నెగిటివ్ అంటే మీరు అనుకోవచ్చు, ఏదో ఒక నెగిటివ్ అంటే చిన్నది కాదండి. అందులో కొన్ని పెద్ద పెద్ద సమస్యలను తెచ్చిపెట్టేవి కూడా ఉంటాయండి. అంటే మనకు తెలియకుండానే నకారాత్మక శక్తులు కానీ, ప్రతికూల శక్తులు కానీ ఉండవచ్చు. చాలా వరకు ఇబ్బంది పెట్టేటువంటి నకారాత్మక శక్తులని కూడా ఉంటాయండి. అలాంటి వాటి నుంచి మనం బయటపడాలి అన్నా, ఎలాంటి సమస్యలు మనకి రాకూడదు అన్నా కూడా ఈ పరిహారాన్ని చక్కగా ఆచరించండి. మన జీవితం బాగుండాలన్నా కూడా, మన చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా ఉండాలన్నా కూడా ఈ పరిహారాన్ని చక్కగా ఆచరించండి. మీరు చాలా సింపుల్గా చేసుకునేదండి. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న వస్తువులతోనే ఈ ద్వారానికి ఇలా చేయండి. దీనికి కావాల్సింది పెద్దగా ఏమీ లేదండి. అన్ని మన ఇంట్లో ఉన్న వస్తువులు మాత్రమే. వీటితోని ఖచ్చితంగా ఆచరించండి. మీకు మంచి ఫలితం అనేది లభిస్తుందండి. ఇది చేసిన తర్వాత మీకే అనుభవం అనేది వస్తుందండి. అబ్బా, మేము ఈ పరిహారం ఆచరించడం వల్ల మాకు చాలా బాగుందండి, మా ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నామని మీరికే అర్థమవుతుందండి. ఎందుకంటే సిద్ధశాస్త్రంలో చెప్పబడినటువంటి పరిహారం కాబట్టి మనకి మంచి ఫలితం అనేది కలిగిస్తుందండి. ఈ శాస్త్రంలో చెప్పబడినటువంటి పరిహారాలను ఎవరైనా ఆచరించిన వారైతే వారికి ఖచ్చితంగా ఫలితం అనేది రెట్టింపుగా వస్తుందని మన శాస్త్రాలు చెప్పబడింది. అంతటి శక్తివంతమైన ఈ పరిహారాలను చిన్న చిన్నవి ఆచరిస్తే చాలండి, మన జీవితం కొన్ని విధాలుగా మనకి అన్ని బాగా జరుగుతాయండి. ఇందులో చెప్పబడినటువంటి పరిహారాలు అన్నీ కూడా సిద్ధింపబడినటువంటి పరిహారాలే కాబట్టి మనం చక్కగా ఈ పరిహారాన్ని ఆచరించుకోవచ్చు. మన ఇంటి సింహద్వారం దగ్గర చక్కగా చేసేసుకోండి. మన సింహద్వారం దగ్గర ఇది ఒక్కటి కాలిస్తే చాలండి, మీకున్న దరిద్రం అనేది మొత్తం పోయి మీరు పట్టిందల్లా బంగారంలా మారడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇది మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడిందండి. ఖచ్చితంగా ఆచరించండి, మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఈ పరిహారానికి కావాల్సింది ఒక మట్టి ప్రమిద అండి. ఒకవేళ మీ దగ్గర మట్టి ప్రమిద లేదు అనుకుంటే ఒక స్టీల్ దీపంతాలైనా పర్వాలేదండి, తీసుకొని పరిహారాన్ని చక్కగా ఆచరించవచ్చు. 2 లవంగాలు, 2 మిరియాలు, కాస్త కర్పూరము, అలాగే వచ్చేసి బెల్లం కూడా కావాలండి. వీటితో మనం ఈ పరిహారాన్ని చేసేసుకోవచ్చండి. ఇందులో బెల్లం అనేది చాలా పవిత్రమైనది. ఇలా మిరియాలు మనకి చెడుని కూడా తీసివేస్తాయి. అలాగే లవంగాలు ధనాన్ని ఆకర్షింపచేస్తాయట. అలానే కాకుండా కర్పూరం అనేది చాలా వరకు కూడా ధూపం వేస్తున్నప్పుడు చక్కటి ఫలితం అనేది రావడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. అలాగే ఈ మిరియాలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయండి. మన నుండి నెగిటివ్ ఎనర్జీ కానీ వీటి నుండి మనకు విముక్తి కలగడానికి ఈ మిరియాలు చాలా చక్కగా ఉపయోగపడతాయండి. ఇవే అండి. వీటిని తీసుకొని ఈ పరిహారాన్ని చాలా చక్కగా చేయండి. ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం రోజున 6 దాటిన తర్వాత ఈ పరిహారాన్ని ఆచరించండి. ముందుగా ఒక ప్రమిదను తీసేసుకొని దానిలో ముందుగా 2 సార్లు చిటికెడు బెల్లాన్ని వేయండి. వేసిన అనంతరం అందులో ఒక 2 లవంగాలండి, అంటే పువ్వున్న లవంగాలను తీసుకోండి. ఆ తర్వాత 2 లేదా 3 మిరియాలను కూడా వేసేసుకోండి. ఆ తర్వాత మీ ఇంట్లో ఉండే పచ్చకర్పూరం లేదా నార్మల్ కర్పూరం, మనం హారతి ఇచ్చే కర్పూరం అయినా పర్వాలేదండి. ఇక మీకు పచ్చకర్పూరం ఉంటే కొంచెం ఫలితం అనేది ఎక్కువగా వస్తుందని భావన, కాబట్టి ఏదైనా పర్వాలేదండి. ఒక దానిని పచ్చకర్పూరాన్ని కూడా అందులో వేసేసుకోండి. ఏదైనా ఒక 5 బిళ్ళల్ని ఒక 5 కర్పూర బిళ్ళని ఆ ప్రమిదలో వేసేసుకోండి. అందులో 2 యాలకులను కూడా వేయండి. ఆ తర్వాత ఇవన్నీ అందులో ప్రమిదలో వేసిన తర్వాత ఆ ప్రమిదను చేతిలో పట్టుకొని మాకున్న దరిద్రం మొత్తం పోవాలి అని సంకల్పం చేసుకొని మన ఇంట్లో ఉన్న గదులు మరియు హాలు వీటిని మొత్తం కూడా అది చేతిలో పట్టుకొని ఇల్లంతా చక్కగా ఒక రౌండ్ తిరిగి రావాలండి. అలా తిరిగి వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఒక గదిలో, అంటే మీరు పైవైపు ఉండే గది కానీ లేదా హాల్లో కానీ దానిని ముట్టించండి, అంటే అంటించాలి. ఆ వస్తువులను వెలిగించాలండి. ఆ వెలిగించడప్పుడు మనకి పొగ అనేది వస్తుంది కదా, ఆ పొగ మొత్తం మన ఇంటి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. అలా అది మనకు ఒక ధూపంలాగా వస్తుందండి. ఆ ధూపంలాగా వచ్చిన పొగను మన ఇల్లంతా చక్కగా పారేలాగా చూసుకోవాలి. అలా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. అలా చేసేసుకొని అంటే మనము కూడా ఆ ధూపాన్ని వేసుకోవచ్చండి. అలా వేసుకున్న తర్వాత అది కాసేపు ఉంచుకొని అది తీసివేయాలి. అలా తీసివేసి అది మన గుమ్మం దగ్గర ఉంచాలండి. అది మనకి రాత్రి అంతా కూడా గుమ్మం దగ్గరే అక్కడే పెట్టేయాలి. అలానే పెట్టి ఉదయాన్నే లేచి ఆ ప్రమిదతో సహా
ఆ బూడిదను మొత్తం బయట పడేయండి. ఎవరో తొక్కని ప్రదేశంలో అది పడేయండి. అలా చేస్తే చాలండి. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మన ఇంటిలోనికి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా ఏ సమస్యతో అయితే మనం ఇబ్బంది పడుతున్నామో, ఏ దరిద్రం అయితే మనకు పట్టి పీడిస్తుందని బాధపడుతున్నామో, దాని నుంచి మనం సులభంగా బయటపడడానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. సిద్ధశాస్త్రంలో చెప్పబడిందండి. కాబట్టి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ప్రయత్నించండి. మీకు మంచి ఫలితం అనేది కలుగుతుందండి. శుక్రవారం తిథి రోజున కలిసి వస్తుంది కాబట్టి మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత అనేది బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంటిలోకి ఆకర్షించబడుతుందండి. అలాగే కాకుండా మనం ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నట్లయితే అలాంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయండి. గుర్తుపెట్టుకోనండి, మనము ఒక్కసారి ఆచరించినంత మాత్రాన మనకు ఫలితం అనేది రాదండి. ఎందుకంటే మనకు వీలైనట్టుగా ప్రతి శుక్రవారం రోజున ఆచరించడం వలన ఒక 11 శుక్రవారాలు లేదా 9 శుక్రవారాలు ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి. ఈ పరిహారం పూర్తి అయ్యేలోపు మీకు ఖచ్చితంగా ఫలితం అనేది రెట్టింపుగా కలుగుతుందండి. కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి ఆచరించండి, మీకే తెలుస్తుందండి. ఎందుకంటే ప్రతి శుక్రవారం ఆచరించడం వల్ల డే బై డే మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. చాలా చక్కటి పరిహారం అండి. ఖచ్చితంగా ఆచరించండి. ఇవన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులే అండి. ప్రమిద, బెల్లము, కర్పూరము, మిరియాలు మరియు యాలకులు మరియు లవంగాలండి. ఇవన్నీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. కాబట్టి వీటితో ప్రతి శుక్రవారం ఆచరించి చూడండి. మీకు ఖచ్చితంగా ఫలితం అనేది రెట్టింపుగా వస్తుంది. తెలుసుకున్నారు కదా. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.